టైమ్స్ కి స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. వల్ల జగన్ను తిట్టడానికి మహానాడే అవసరం లేదు. మహానాడులో ఎన్టీఆర్ ఆశయాన్ని చెప్పలేనటువంటి మీరు, ఎన్టీఆర్ ఆత్మని తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాట్లాడించే మీరు ఎంత దిగజారుడు రాజకీయాలు చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్టీఆర్ ఇంప్లిమెంట్ చేసిన ₹2 కిలో బియ్యం, ఎన్టీఆర్ ఇంప్లిమెంట్ చేసినటువంటి సంపూర్ణ మద్యపాన నిషేధం, ఆయన అదేవిధంగా రైతులకు హార్స్ పవర్ ₹50, ఎన్నో పథకాలు ఆయన అమలు చేసి మరి ఇప్పటికి కూడా మంచి పేరు ప్రజల్లో సంపాదించుకున్నారు. అట్లాంటి పథకం ఏ ఒక్కటన్నా చేయగలిగారా? ఇళ్ళు కూడా మద్యాన్ని పారిస్తూ కుటుంబాల సర్వనాశనానికి తోడ్పడుతున్నటువంటి మీరు ఎన్టీఆర్ పేరెత్తే అర్హత ఉందా? ఆయన ఎంత క్షోభిస్తుందో ఆయన ఆత్మ. ఎన్టీఆర్ గారు నాకు కూడా చెప్పారు వచ్చి కల్లో, ఇదిగో వీళ్ళు ఈ విధంగా నా పేరు ఉపయోగించుకొని ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఈ విధమైన ఇంత దుర్మార్గానికి పరాకాష్ట. నేను ఏనాడైనా ఈ చంద్రబాబుని నేను పొగిడానా? చంద్రబాబు లాంటి నీచుడు లేడని చెప్పాను కదా. అలాంటిది ఇతను ఈ విధంగా చెప్పి పైగా ఆయన కొడుకును కూడా పొగిడించుకోవటం అనేది నాకు పరమ అసహ్యంగా ఉంది. నా ఆత్మ క్షోభిస్తూ ఉందని ఎన్టీఆర్ గారు నాకు కూడా చెప్పారు. అదే నేను కూడా చెప్తా ఉన్నాను. అందువల్ల అది మహానాడు కాదు, ఒక పీడానాడు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. విరాళాలు అనేది అదొక అబద్ధం. ఎప్పుడు కూడా ఇప్పుడు కాదు, అది డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చెప్పారు ఇదే మాట. గతంలో ఇప్పుడు కూడా ఈ విరాళాలు అనేది ఆయన ఈ విధంగా తన సంపాదించినటువంటి అవినీతి సొమ్ము అన్నీ కూడా మళ్ళీ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవటం కోసం ఈ చంద్రబాబు విరాళాలని పెడతారు. లేకపోతే కోట్ల రూపాయలు ఒక్క రోజులో ఎవరిస్తారండి? ప్రజలంతా అల్లాడిపోతుంటే ఆ పేద ప్రజలే కదా అంతా కూడా. అలాంటి ప్రజలు నీకు కోట్ల రూపాయలు ఇవ్వగలరా? పోనీ ఒకళ్ళిద్దరు ఇచ్చినా ఏదో 5 కోట్లు 10 కోట్లు వస్తాయి తప్ప 100 కోట్లు ఎక్కడొస్తాయి? అది ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అధికారంలో సంపాదించిన అవినీతి సొమ్మునంతా కూడా ఈ విధంగా మహానాడు పేరుతో విరాళాలు అనే పేరుతో దాన్ని వైట్ మనీగా కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతెందుకండి, అది స్కామ్లో మన స్కిల్ స్కామ్లో దొరికినటువంటి డబ్బు పార్టీ ఫండ్ రూపంలో పార్టీ మెంబర్షిప్గా ఇచ్చినటువంటి డబ్బుగా చూపించినటువంటి అది కూడా బయటకు వచ్చింది కదా. అట్లాగా అందువల్ల ఎప్పుడు కూడా ఇంతే దొంగదారిలో సంపాదించే డబ్బుని ఈ విధంగా వైట్ మనీ చేసుకోవటానికి విరాళాల పేరుతో అతను చేస్తూ ఉంటాడు. ఇది ఎప్పటి నుంచో అతను చేస్తున్న ఒక పెద్ద క్రిమినల్. నిజం చెప్పాలంటే ఒక పెద్ద మోసం, ఇది ఒక పెద్ద మోసం. కానీ కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.